ఆయనకు ఆయన కుమారుడు లోకేష్కు బానిసగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నీతి నిజాయితీల గురించి మాట్లాడితే జనమంతా కూడా నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అని ముగ్గురు కూడా వికటాట్టహాసం చేస్తున్నారు ఈ పాలనలో. పవన్ కళ్యాణ్ గారైతే ఆయనకున్నటువంటి అసంతృప్తిని అణుచుకోలేక ఆ టీవీకే పార్టీ విజయ్లాగా అధికారం అందుకోలేక చివరకు అన్నదమ్ముల మధ్య కూడా అగ్గిరాజేస్తున్నాడు. చంద్రధర్మ పరిరక్షకుడైనటువంటి లోకేష్ గారు చంద్రబాబు గారికి లోకేష్ గారికి తక్షకుడుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడే. అందులో ముఖ్యం సేవాధర్మం. ప్రశ్నించకపోవటమే సేవించటంగా మారి అదే చేస్తున్నాడు ఆయన. లోకేష్ సేవలో లోకాలు మరిచిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. స్వజన ధర్మం మరిచి ఈ రోజున రాజ్యసభకు లింగ పూజకు అంగలు వేస్తున్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. 5 ఏళ్ల క్రితం సభల్లో చూపించినటువంటి చెప్పులకు అర్థం ఏదోననుకొని అందరూ అనుకున్నారు. ఈరోజు తెలుస్తోంది ఆ చెప్పుల్ని తలపై మోస్తానే తప్ప అనేటువంటి అర్థంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ 2 సంవత్సరాలుగా జరిగిందంతా కూడా వెన్నుపోటే. ఈ 2 సంవత్సరాలే కాదు, వచ్చే 3 ఏళ్లు కూడా వెన్నుపోటుతోనే ముగుస్తుంది.